అండ్ 'అమృతంకి' హ్మ్. 'చంద్రశేఖర్ ఏలేటి' గారు. అవును. అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్‌గా. హ్మ్. అంటే ఒక మాట అనొచ్చు. 'సిరివెన్నెల' గారి గురించి త్రివిక్రమ్ అంటారు. హ్మ్. తెలుగు సినిమాకి, తెలుగు సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన. అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి 'సిరివెన్నెల' గారు ఒక మాట అద్భుతం అంటారు. ఆయన చెప్పింది. ఆ! విక్రమ్ గారు చెప్పింది అద్భుతం. హ్మ్. చిన్నది చెప్పండి సార్. మాట్లాడొచ్చా? చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తండ్రి కొడుకులు అనుబంధం. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేనెప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి 'తెల్లారింది ఇలా ఉండే' పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. సార్. దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మూడో, నాలుగో సినిమా అనుకుంటా. సార్. కానీ లొకేషన్‌లో ఉండేవారు ఎప్పుడు. ఆయనకి అవసరం లేదు. లిరిక్ రైటర్‌కి లొకేషన్‌లో ఉండవలసిన అవసరం లేదు. అవును. మా ఎంవీరావు గారిని, గౌరవం అప్పుడప్పుడే పైకొస్తున్న ఇది ఉంటది కదా! దానివల్ల ఇద్దరం కలిసి సార్. వైజాగ్ బీచ్‌లో నడిసినయి గాని, ట్రైన్ జర్నీలు గాని, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్నూరావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది గాని, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు. సార్. ఒక 3, 4 గంటల ప్రయాణం అనుకుంటా. దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోర్ కొడితే, అప్పుడు సెల్ ఫోన్‌లు ఇవి కూడా రాలేదుగా. సార్. ఏదో పిపి ఫోన్‌లుండి బోర్ కొడితే సాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికెళ్ళేవాడిని. ఒక 3, 4 నందులు వెనకాల కుర్చీ యేసుకొని ఆయన. హ్మ్. డాడీ నాకెప్పుడో వస్తున్నాను నంది అడిగేవాడిని. ఈ నందులు నీయరా అనేవాడు. అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి కలిసిందైతే మధ్యలో ఎప్పుడైనా కలవటం తర్వాత ప్రపంచం గర్వించదగిందాక త్రివిక్రమ్ అన్నారు ఆయన అన్నారే. సార్. అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది. హ్మ్. ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం సార్. డాడీ అంటే రాజా అని ఓకే ఇచ్చి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని వచ్చాను. అదే లాస్ట్ కలవటం. సార్. ఆ! అంటే అదే మీకున్న అనుభవం అది అవును. వచ్చేసింది ఆయనతో నా బయటికి. జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా. సార్. అవును. అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే 'చంద్రశేఖర్ ఏలేటి' గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటది ఆయన సినిమాలో డౌటే స్క్రీన్ ప్లే. లేదు. అతను హ్మ్. చేసిన 13 ఎపిసోడ్‌ల అనుకుంటా 'అమృతం' హ్మ్. వేరే లెవెల్‌లో ఉంటుంది. అవును. అండ్ అవును. అలాగే ఆయన చేసిన సినిమాలు గాని, 'అనుకోకుండా ఒకరోజు', 'అయితే' గాని, 'సాహసం' గాని అద్భుతమైన స్క్రీన్ ప్లే. అయితే నేను చేశాను. హ్మ్. అవును. 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 అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? అతను స్లో అండ్ స్టడీ అనుకుంటున్నా. సార్. అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు. సార్. నేను అబ్జర్వ్ చేసిందంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్‌ని. సార్. మాక్సిమం ఒక 3 మంత్స్ హ్మ్. అంతేగా. హ్మ్. హ్మ్. 13 ఎపిసోడ్స్ అంటే 4 3 మంత్స్, 4 మంత్సే. తర్వాత ఆయన సినిమాలు కూడా వచ్చినాయి కదా! తర్వాత సినిమా కూడా ఒక సినిమా చేశాను తర్వాత. హ్మ్. చాలా పద్ధతిగా ఉంటాడు. సైలెన్సు, స్లో అండ్ స్టడీ. ఫస్ట్ కాపీ అతను చూసేసాక సార్. సినిమా స్టార్ట్ చేస్తాడు. అతనిలో నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా. హ్మ్. హ్మ్. ముందే చూసేస్తాడు సినిమా. ముందే అతను చూసేస్తాడు. హ్మ్. వెరీ టాలెంటెడ్. సార్. అవును.